మగాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడ్రా మీకు మొగుడు? నాకు తెలియకడుగుతాం. ఎవడ్రా మీకు మొగుడు? మగాళ్ళకి బొట్లు పెట్టబెట్టరు. నాకు కొరకెళ్ళారా మీరు? ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు. బాగుంది కదా, హ్యాపీ కదా మీరు? ఇంకొక వీడియో కూడా చూడండి. బాగుందా? ఇది కూడా బాగుంది కదా. నేను మన హిందువులకి ఒక 4 ప్రశ్నలు అడుగుతా. ఎక్కువ కూడా అడగను, మీ టైం వేస్ట్ చేయాలని నాకు లేదు. ఎందుకంటే మన హిందువులు చాలా బిజీ కదా. అందుకు ఒక 4 ప్రశ్నలు అడుగుతా. ఇటువైపు నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీ నీలి మేఘాల్లా కమ్మేస్తుంది భారతదేశాన్ని. ఇటువైపు నుంచి ముస్లిం కమ్యూనిటీ కారు మేఘాల్లా అది కూడా కమ్మేస్తుంది భారతదేశానికి. అలాంటప్పుడు ఈ రెండు ఏకమై భారతదేశాన్ని కమ్మేస్తే, భారతదేశం ఆక్రమించేస్తే మన హిందువులు ఏం చేయాలి? మన హిందువుల పరిస్థితి ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో ప్రశ్న, ఎవరైనా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే యావత్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏకతాటిపై వచ్చి ఆయన దగ్గర నిలబడతారు, ఆ ఫ్యామిలీ దగ్గర నిలబడతారు, వాళ్ళకి అండగా నిలబడతారు. అదే ముస్లిం కమ్యూనిటీలో ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన దగ్గర నిలబడి ఎదురవుతారు. అదే మన హిందూ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతే ఎందుకు రారు? మన ఇంట్లో వాడేం కాదులే, వాళ్ళు చూసుకుంటారు, మనకేం అవసరం, మన ఇంట్లో వాడే ఏంది అని ఎందుకు అనుకుంటారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మూడో ప్రశ్న, భారతదేశంలో క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏదైనా ఆపద వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే తలదాచుకోవడానికి చాలా దేశాలు ఉన్నాయి. అంటే క్రిస్టియన్కి సంబంధించిన దేశాలు చాలా ఉన్నాయి. ఇక ముస్లిమ్స్కి కూడా భారతదేశంలో ఏదైనా ప్రాబ్లం వస్తే తలదాచుకోవడానికి చాలా దేశాలు వాళ్ళకి కూడా ఉన్నాయి. అంటే ఇస్లామిక్ కంట్రీలు చాలా ఉన్నాయి. అదే మన భారతదేశంలో, మన హిందువులదైన భారతదేశంలో, మన హిందువులు పుట్టి పెరిగిన భారతదేశంలో, మన హిందువులు నిర్మించుకున్న భారతదేశంలో భారతీయులకి, అదే మన హిందువులకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ దేశం ఆదుకుంటుంది? మనం ఎక్కడ తలదాచుకోవాలి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నాలుగో ప్రశ్న, రోజుకి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటుదారులు రోజుకి పెరిగిపోతున్నారు. 15 సంవత్సరాల కిందట బంగ్లాదేశ్ బార్డర్కి ఆనుకునే కిషన్గంజ్ అని ఒక రాష్ట్రం ఉంటుంది. ఆ కిషన్గంజ్లో 15 సంవత్సరాలకి ముందట 70% హిందువులు ఉండేవాళ్ళు, 30% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఈరోజు డిసెంబర్ 2025 నాటికి 75% ముస్లిమ్స్ అయ్యారు, 25% హిందువులు అయ్యారు. ఇదే పరిస్థితి దేశం మొత్తం వస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మన పరిస్థితి ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. అదే కిషన్గంజ్లో లవ్ జిహాదీ నడవదంట. ఎందుకు లవ్ జిహాదీ నడవదంటే, ఏదైనా ముస్లిం అబ్బాయికి ఒక హిందూ అమ్మాయి నచ్చితే డైరెక్ట్గా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడమేనంట. ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది నడుస్తుంది అక్కడ, వాళ్ళకి చట్టాలతో సంబంధం లేదట. అక్కడ భూమి జిహాద్. ఎవరికైనా ముస్లింకి ఆ భూమి నాకు నచ్చింది కావాలంటే సచ్చినట్టు ఆయనకి రాసి ఇవ్వాలి, లేదంటే ఇంట్లోకి సొరబడి రాపించుకుంటున్నారంట. అదే పరిస్థితి దేశం మొత్తం వస్తే మనం ఏం చేయాలి అనేది, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ముందుగంటే అనుకోవాలి కదా. ఎందుకంటే మనం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనం పట్టించుకోం కదా. ఇలా దారుణాతి దారుణంగా మాట్లాడిన వాడు ఇంకా తిరుగుతున్నాడు బయట, మనం పట్టించుకోం, మనకు అవసరం లేదు కదా. అందుకే దేశం మొత్తం కమ్మేస్తే మనం ఏం చేయాలనేది ముందుగంటే అనుకుంటే ఆ ప్రకారం మనం చేయొచ్చు కదా అని నా అభిప్రాయం. ఇదే బొట్టు కోసం మాట్లాడిన వ్యక్తి ముస్లిమ్స్ కోసం ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు ఆడవాళ్ళకి నల్ల బొరకాలు వేస్తారు? మీరు ఎందుకు టోపీలు పెట్టుకుంటారు? మీరు ఎందుకు మసీదులకు వెళ్ళి నమాజ్ చేస్తారు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని ఎందుకు అడగడంటే ముస్లిమ్స్ అంటే క్రిస్టియన్స్కి భయం. నిజం, వివిధ వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకు భయం? ఏదైనా తేడా వస్తే అందరూ ఏకమై మమ్మల్ని కథం చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి భయం. అదే ముస్లిం సోదరుడు క్రిస్టియన్ కోసం ఎందుకు మాట్లాడు? మీరు ఎందుకు చర్చిలకు వెళ్తారు?
ఏం ప్రార్థనలు చేస్తారు, ఎవడు చేయమని మిమ్మల్ని అని ఏ ముస్లిం అని క్రిస్టియన్ ఎందుకు అడగడు? ఎందుకంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ అంటే భయం. మొత్తం ఒకే యూనిట్గా ఉంటారు, ఏదైనా జరిగితే వచ్చి తోలు తీసేస్తారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళకి భయం. వీళ్ళిద్దరికీ భయం లేనిది ఏదైనా ఉందంటే మన హిందువులే. ఎందుకు భయం లేదు చెప్పనా? మనం చెట్టుకొకరికి పెట్టకొకరికి ఉంటాం, అందరం ఒక దగ్గర ఉండం. ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు హిందువుల కోసం ఉంటే ఎంతమంది అందులో జాయిన్ అయ్యారు? ఎంతమంది ఇళ్లల్లో భగవద్గీత ఉంది? ఎంతమంది బొట్లు పెట్టుకుంటున్నారు? ఎంతమంది గుడ్లకు వెళ్తున్నారు? ఎంతమంది పూజలు చేస్తున్నారు? చెప్పాలి. మీరు సమాధానం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, నా ఒపీనియను, మన తరం ఓకే, మన తరంకి ఏం కాదు, మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే మన హిందువుల మెజారిటీ ఎక్కువ ఉంది. ఇదే బంగ్లాదేశ్కి ఆనుకున్నటువంటి కిషన్గంజ్ పరిస్థితి ఖచ్చితంగా దేశం మొత్తం వస్తుందేమో నాకు అనిపిస్తుంది. అప్పుడు మనం ఒక దారి అయితే చూపించాలి కదా మన పిల్లలకి. మనతోనైతే కాదు కదా, మన పిల్లలకైతే చూపించాలి కదా. ఏమి అందుకని ముందుగంట అనుకుందామని. సిగ్గుండాలి కొంచెమైనా మనకి. అంత దారుణంగా మాట్లాడిన వాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. వాళ్ళు ముగ్గురు చీర కట్టించి గాజులు వేపించి, కాషాయం కలర్ చీర కట్టించి గాజులు వేపించి ఊరేగిస్తాడంట యూపీ సీఎంని. ఎందుకంటే ఆయన హిందుత్వం మీద ఎక్కువ పట్టు ఉంటుంది, హిందుత్వానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాడు కాబట్టి, హిందుత్వం కోసం నిలబడతాడు కాబట్టి ఆయన్ని గాజులు వేపించి కాషాయ రంగు చీర కట్టేసి పరిగెట్టిస్తాడంట. లుంగి హైదరాబాద్ వస్తే లుంగి ఎగ్గొట్టించుకొని పరిగెట్టిస్తాడంట. రోడ్ల మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అట్లా మన కోసం. మనం ఏం చేస్తాం? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. మనల్ని అనలేదు కదా, మన ఇంట్లో వాళ్ళని అనలేదు కదా. ఎవడో హిందువుని అన్నాడు, మనకేం అవసరం? వాళ్ళు చూసుకుంటారులే. మన దగ్గరికి వస్తే మనం చూసుకుందాం. సూపర్. ఇలాగున్న కాలం మనం ఇంతే, మనం మారం. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలు. ఓకే, నమస్కారం.